చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. ఇప్పటివరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు 1950s నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం 1950s లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్. అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగుల రామకృష్ణారావు గారు, బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మంత్రులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమిపైన హక్కులు కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి భూమిపైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు. అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఆ తర్వాత 1971లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్, అది కూడా ఒక చారిత్ర. ఆర్ఓఆర్ రెవెన్యూ రైట్స్ ఆఫ్ రికార్డ్స్, అది కూడా ఒక ప్రధానమైనటువంటి చట్టం. ఆ తర్వాత 73లో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు. ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి, భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు. ఇటువంటి చట్టాలు, ఈ 3 చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి. సమస్యల్లా ఇక్కడే మొదలైంది. భూమిపైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి, ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు. సరే, చాలా రోజులు నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు. కానీ ఈరోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు, మీ అందరూ తెలిసింది, మీ ముందే మాట్లాడారు. సర్వే నెంబర్తో సహా చెప్పి, ముఖ్యంగా టీవీ రెడ్డి గారు, సీతారామరెడ్డి గారు ఇద్దరు చెప్పారు. అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికి కూడా కొద్దిమందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం. సరే, గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూములపైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములుంటే ఇంకోళ్ళ పేరు మీద ఎక్కించడం, కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళకి ఎక్కించడం ధరణిలో. దాన్ని 2-3 సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం, వాళ్లే పర్మనెంట్గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం, అసలు ఓనరు భూమి లేకుండానే మిగిలిపోవటం. అతను కార్యాలయాల చుట్టూ తిరిగి 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 అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడలేదు. కరెక్షన్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థలో అవకాశమే లేకుండా చేసి పోతే పోండి న్యాయస్థానాలు తప్ప రెవెన్యూ వ్యవస్థలో ఒకసారి మేము ఎంట్రీ చేసిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులకి తావే లేదు. జరిగిన పొరపాటును సరిదిద్దడానికి కూడా అవకాశం లేదని తాళం వేసి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారా అంటే, చాలా మంది వాళ్ళ 1000 ఎకరాలు వాళ్ళకు కావలసిన వ్యక్తుల పేరు మీద ఎక్కించేసుకొని వాటిని సొంతం చేసుకొని అనుభవించడం కోసం వాటిని కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్న నేను, ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఎన్నికల ముందు మేమంతా హామీ ఇచ్చాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాం, ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మీరంతా నమ్మి మమ్మల్ని ఆశీర్వదించి ప్రజాప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన దగ్గర నుంచి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో అసలు ఈ రెవెన్యూ చట్టాలపైన స్టడీ చేసి సుదీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి ఈ 4 చట్టాల్లో కూడా 5 చట్టం మొదటి 3 చట్టాలు ప్రజల పనికొచ్చాయి. 4వ చట్టం ధరణి ఖతం చేసేది. ఆ ఖతం చేసే చట్టాన్ని మళ్ళీ బాగు చేసి సరిచేసి ట్రాక్ మీద తీసుకొచ్చి ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం. ఈ చట్టం చరిత్రలో భూమి ఉన్నంత కాలం ఈ చట్టం ఉంటుంది. ఈ చట్టం ఉన్నంత కాలం మనం బంధువుల నరసింహరావు గారి గురించి చెప్పుకున్నామే. 1950s తీసుకొచ్చిన తెలంగాణ టెనెన్సీ యాక్ట్ రెవెన్యూ ఆనాటి రెవెన్యూ మంత్రి. అట్లాగే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా 2025 చట్టం వచ్చినప్పుడల్లా వారి గురించి కూడా చెప్తాం. అట్లాగే ఈ ప్రజాప్రభుత్వం గురించి కూడా చెప్తాం. సో ఈ ప్రజాప్రభుత్వం ఈ చట్టం రెండు కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన సంకల్పంతోనే జూన్ 2వ తారీఖు నుంచి, అంటే 2వ తారీఖు సెలవు కాబట్టి 3వ తారీఖు నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి చట్టం ద్వారా వచ్చేటువంటి లాభాలు ప్రజలందరికీ వివరించే చెప్పే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే చేపడతా ఉన్నాం. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అంశాన్ని చెప్పారు కూడా. గతంలో ప్రతి సంవత్సరం రకం కట్టేవాళ్ళం. రకం కట్టడం వల్ల ఏంటంటే వెంటనే ఆ రోజు ఆ సంవత్సరం నా భూమి, నా ఊరు, నా సర్వే నెంబర్, నాకున్న ఎకరం, నా పేరు ఇది, ఇవో నేను ఎంత రకం కడుతున్నా రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కి. దానివల్ల భూ యజమానికి కూడా స్పష్టత ఉండేది. నేను ఈ సంవత్సరం కూడా పోయి రికార్డ్స్లో నా పేరే ఉంది, నేను రకం కట్టేసి వచ్చేసానని నమ్మకం ఉండేది. సరే 10 సంవత్సరాలు వారు గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి సరే రకం అది డబ్బులు రుసుము పేరు మీద మనం కట్టకుండానే రెవెన్యూ సదస్సు గతంలో జమాబందీ అని ఉండేది. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా ప్రతి సంవత్సరం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆ రెవెన్యూ సదస్సులో ఆ గ్రామాల్లో ఈ సంవత్సరం భూమి అమ్మకాలు ఎవరెవరు చేసుకున్నారు, ఎవరెవరి పేరు మీద రికార్డ్స్ మారుతా ఉన్నాయని చెప్పి ప్రజల సమక్షంలో సభ పెట్టి అక్కడికక్కడ రెవెన్యూ రికార్డ్స్ని అప్డేట్ చేసేటువంటి కార్యక్రమం చేసేవాడు. దానివల్ల మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి స్పష్టత ఉండేది. భూమి పైన ఎవరికి హక్కు ఉంది, ఎవరు అమ్ముకున్నారు, ఎవరు కొనుక్కున్నారు, ఎవరి చేతికి వచ్చింది, రికార్డ్స్లో ఎవరి పేరు ఉందనేది ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ప్రజల సమక్షంలో తెలిసి అటువంటి రెవెన్యూ సదస్సుల్ని తిరిగి మళ్ళీ భూభారతి ద్వారా ఈ చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టబోయేటువంటి కార్యక్రమాన్ని దీంట్లో కూడా పొందుపరిచారు. జమాబందీ ఉర్దూ వర్డ్. సో దీనివల్ల ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. మీరంతా రెవెన్యూ రికార్డ్స్ ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు ఉంటే, కొనుక్కున్న వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆ సభలోనే బయటకు వచ్చే విషయాలు కూడా తెలుస్తాయి. ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే ఆనాటి ప్రభుత్వాలు భూమి లేని నిరుపేద ప్రజలు చాలామందికి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా వచ్చినటువంటి మిగులు భూముల్ని చాలామందికి అసైన్ చేశాం. భూమి లేని నిరుపేద ప్రజలకు పంచాం. దాదాపు 24-26 లక్షల ఎకరాలు పంచాం. ఆ పంచిన భూములకు సంబంధించి కూడా ధరణిలో చాలామందికి పార్ట్ బిలో పెట్టి వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. అటువంటి వాళ్ళందరూ జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ తిరిగి ఎగ్జామిన్ చేసి వాళ్ళందరికీ వాళ్ళ పొజిషన్లో ఉంటే వాళ్ళకే పాస్బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా ఈ చట్టం చేసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ముందుకు పోతా ఉన్నాం. అంటే ఒక ప్రధానమైనటువంటి భూ సమస్యకు సంబంధించి భూమి లేని నిరుపేద ప్రజలకు ఆనాటి ప్రభుత్వాలు
పంపిణీ చేసినటువంటి భూములు వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్లే పొజిషన్లో ఉంటే వాళ్ళకే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దీంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే భవిష్యత్తులో కూడా బహుశా నేను ఇఫ్ ఐఎమ్ రైట్ అసైన్మెంట్ కమిటీస్ ఉండేవి ప్రతి శాసనసభలో. అసైన్మెంట్ కమిటీస్ ద్వారా భూములు ఉంటే ఎక్కడైనా మిగులు భూములు ఉంటే ఆ మిగులు భూముల్ని ఆ సంవత్సరం ఆ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆధ్వర్యంలో కమిటీ సమావేశాలు జరిగాయి. భూమి లేని నిరుపేద ప్రజలు ఉంటే భూమి పంచేవాళ్ళు, లేకపోతే భూ పంపిణీ కాకుండా ఇళ్ల స్థలాలకు అవసరమైతే ఇళ్ల స్థలాలకు వాడుకునేవాళ్ళు, లేకపోతే ఇంకొక అధికారికమైనటువంటి కార్యక్రమానికి ప్రజా అవసరాల కోసం ఎదురుంటే దానికి వాడుకుంటాం. అటువంటి కార్యక్రమాన్ని కూడా తిరిగి ప్రవేశపెడతా ఉన్నాం. ఏమంటే పెడుతున్నాం కదా, ఎస్, దాన్ని కూడా తిరిగి ప్రవేశపెడతా ఉన్నాం. తద్వారా చాలా గ్రామాల్లో బహుశా మనకు 10 సంవత్సరాలు ఎక్కడ అసైన్మెంట్ కమిటీస్ జరగలేదు. అసైన్మెంట్ కమిటీ మీటింగ్స్ జరగకపోవటం వల్ల చాలా చాలా చోట్ల మనం ఏం న్యాయం కూడా చేయలేకపోయాం. సో అటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుని వస్తాం. యాతావాత ఈ భూభారతి చట్టం అనేది రైతులకి భూమికి ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కుని స్పష్టంగా కొలిసి వాళ్ళకు ఒప్పజెప్పటమే కాకుండా పాస్ పుస్తకాలు ఇచ్చి, అట్లాగే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా ఏమంటే పిటిషన్ అప్పీల్ అథారిటీ కూడా రెవెన్యూ వ్యవస్థలో పెట్టాం. సో కోర్టులు పోయి కోర్టులో డబ్బులు కట్టి తిరగకుండా అప్పీల్ అథారిటీ కూడా ఇచ్చాం. అంటే కింద ఏదైనా పొరపాటు జరిగితే పై అధికారికి అప్పీల్ చేసుకుంటే పొరపాటు ఏమైనా ఉంటే సరిచేసి దాన్ని రెక్టిఫై చేసేటువంటి విధానం, అంటే ఖర్చు లేకుండా తక్కువ రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయ్యే కార్యక్రమాన్ని కూడా దీంట్లో పెట్టాం. సో ఈ భూభారతి చట్టం అనేది అంతిమంగా రాష్ట్ర ప్రజలకి రైతులకి కాదు, ఇళ్లలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆబాదీ భూములకు కూడా సర్వే చేపించే కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ ఉపయోగపడేటువంటి ఈ చట్టాన్ని ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్ ఈ చట్టం తీసుకొని రావటం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇది మనందరి విజయం, ప్రజల విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రజలు సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఈ చట్టం, భూభారతి చట్టం. ఈ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినందుకు ఈ కేబినెట్ కూడా చాలా సంతృప్తిగా ఉంది, మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ఇక్కడ సభ పెడితే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కదిలొచ్చారు. ఇక్కడ సర్వే చేస్తున్నామనంటే ఒక చిన్న సమస్య కూడా లేకుండా సర్వే చేసే ఏజెన్సీకి సహకరిస్తాం. 413 గ్రామాలకు సంబంధించి మొట్టమొదటి గ్రామీణ లక్ష్యాలకు సంబంధించి అన్ని 20-25 రోజుల్లో పూర్తి చేసి అందిస్తున్నామంటే ప్రజలు సంతోషంగా దాంట్లో పాల్గొనటమే కాకుండా ఇటువంటి సమస్యలు పరిష్కారం చేస్తున్నందుకు మీరే అభినందిస్తూ మీరే ముందుకు వచ్చి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారంటే దీని ద్వారా, ఈ చట్టం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరగబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరికీ, రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ చట్టం మన చట్టం, మనందరి కోసం తీసుకొచ్చిన చట్టం. సాధ్యమైనంత వరకు ఈ చట్టం గురించి అందరూ అవగాహన చేసుకోవటం కోసం ప్రయత్నం చేయండి, 10 మందికి తెలియజెప్పండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా విషయాలు మిగతా అన్నీ చెప్పడానికి అవకాశం ఉన్నా ఈ చట్టం ఒక్కటే ప్రయారిటీ అయ్యి దీని మీదనే ఫోకస్ ఉండాలని, ఈ చట్టం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని, ఈ చట్టం ద్వారా జరిగే లాభాలేంటో ఫోకస్గా ప్రజలందరికీ స్పష్టత రావాలని ఉద్దేశిస్తూనే నేను మిగతా అంశాలు జోలిపోకుండా కేవలం ఈ చట్టం గురించి మీ అందరికీ వివరించాను. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ములుగుమాడు గ్రామ పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక ప్రజలకి, మీ అందరి తరఫున ఇక్కడికి వచ్చినటువంటి 2 మంత్రులకి, ఉన్నతాధికారులకు కూడా, మీ అందరి తరఫున వారికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.